ఉత్తర భారతదేశం తీవ్ర చల్లదనంతో ఉంది. మంచుతో పూర్తిగా కవర్ అయిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కశ్మీర్లో చల్లదనం ఎక్కువగా ఉంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రతలు -7.3 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. మరికొన్ని రోజుల్లో ఇది 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోతుందని అంచనా వేయబడుతోంది. 40 రోజుల చల్లదనం డిసెంబరు 21 నుండి కశ్మీర్లో మొదలైంది. పహల్గామ్, అమర్నాథ్ యాత్రా క్యాంపు వద్ద ఉష్ణోగ్రతలు -8.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో భారీ పొగమంచు పడుతుంది. బుధవారం ఆ ప్రాంతంలో అత్యంత చల్లని రోజు అని చెప్పవచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ఈ చల్లదనాన్ని అనుభవిస్తున్నాయి. అక్కడ చల్లటి గాలులు దూసుకెళ్లిపోతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో పొగమంచు తగిలి ఉష్ణోగ్రతలు 9.6 డిగ్రీల సెల్సియస్కి తగ్గాయి. దాంతో విమానాలు మరియు రైళ్లు ఆలస్యం అయ్యాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 334 వద్ద ఉందని సూచిస్తోంది. ఇది హానికరమైన గాలిని సూచిస్తుంది. ఈ తీవ్ర చల్లదనం పరిస్థితులు ఇంకా కష్టంగా మారుస్తుంది. తదుపరి రోజుల్లో మరిన్ని తీవ్ర వాతావరణ మార్పులు ఎదురవుతాయని ఊహించబడుతోంది.